ఐపీఎల్ మినీ వేలం ఈరోజు మొదలైంది. నిజానికి ఈ వేలానికి ముందు నుంచి కూడా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కేమరన్ గ్రీన్ భారీ ధరకు అమ్ముడుపోతాడని, ఇంకా చెప్పాలంటే ఐపీఎల్లోనే అత్యంత ధరకు అమ్ముడుపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చాలామంది విశ్లేషకులు భావించారు. అలాగే నిన్న రవిచంద్రన్ అశ్విన్ మాక్ ఐపీఎల్ వేలాన్ని నిర్వహిస్తే అందులో 30 కోట్ల వరకు పాడారు. ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ అదే రిపీట్ అయింది. ఇప్పుడు దాదాపు 25 కోట్ల 20 లక్షలకు కేకేఆర్ టీం కేమరన్ గ్రీన్ను సొంతం చేసుకుంది. ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కేమరన్ గ్రీన్పై కాసుల వర్షం కురిపించారు ఐపీఎల్ యాజమాన్యం. గ్రీన్కు ఏకంగా 25 కోట్ల 20 లక్షలు భారీ ధరకు కేకేఆర్ రైడర్స్ సొంతం చేసుకుంది. అతను దక్కించేందుకు మొదట్లో కేకేఆర్ అండ్ రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ పోటీ నుంచి తప్పుకోవడంతో సిఎస్కే ఎంట్రీ ఇచ్చింది. సిఎస్కే అండ్ కేకేఆర్ మధ్య తీవ్రమైన బెడ్డింగ్ వార్ జరిగింది. ఆఖరికి సిఎస్కే కూడా రేస్ నుంచి తప్పుకోవడంతో గ్రీన్ కేకేఆర్ సొంతమయ్యాడు. ఒక విదేశీ ప్లేయర్కు ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. గతంలో ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ స్టార్క్ అండ్ ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా 20 కోట్లకు పైగా ధర పలికినా 25 కోట్లకు మాత్రం రీచ్ కాలేకపోయారు. ఫస్ట్ టైం కేమరన్ గ్రీన్ అంత ధర పలకడం విశేషం. అయితే ఇక్కడ మరొక రూల్ ఉంది. ఐపీఎల్లో ఒక రూల్ ఉందని అందుకు తెలిసిందే. విదేశీ ప్లేయర్కు టాప్గా 18 కోట్లకు ధర మించి అతన్ని తీసుకునేందుకు వీలు లేదు. అయితే వేలంలో ఇంత ధర పెట్టినప్పటికీ కేమరన్ గ్రీన్కు అధికారికంగా 18 కోట్లే దక్కనున్నాయి. క్రికెట్ విశ్లేషకులు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఓ విదేశీ ఆల్రౌండర్ భారత పిచ్లపై అంత ధర పలకడం అవసరమా? అతను భారత పిచ్లపై ఏమాత్రం ప్రభావం చూపించగలడని ఆశ్చర్యపోతున్నారు. మనవి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లు. ఈ పిచ్లు గ్రీన్ భారీ ఇన్నింగ్స్లు ఆడే అవకాశమూ లేదు. తను లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ వస్తాడు. అటు బౌలింగ్లో కూడా మనవేమీ ఫాస్ట్ బౌలింగ్ పిచ్లు కాదు. సో ఇతన్ని ఎందుకబ్బా ఇంత ధర పలికారు అని కూడా అనుకుంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. గ్రీన్కున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఒత్తిడిలో బ్యాటింగ్ చేయగలడు. యాజ్ యూజువల్గా ఆస్ట్రేలియా వాళ్ళే కాస్త ఒత్తిడిలోనూ రాణించగలరు. చివర్లో వాల్యుబుల్ రన్స్ చేయగలడు. మరి కొన్ని పరుగులు చేయడానికి ఇంత ధర పలకడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.